రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న దేవా, మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు అయా మాకు సహాయము దయచేశారు తండ్రి. ఏ శోధన, ఏ ఇబ్బంది, ఎటువంటి సమస్యలు ఎదురవ్వకుండా ఈరోజంతా భద్రపరిచారు నాయన. మా ప్రయాణాలను దీవించారు, మా పనులను ఆశీర్వదించారు. ఏ ప్రమాదం మా గుడారం సమీపించకుండా రక్షించారు. ఎటువంటి లేమి పరిస్థితి మేము చూడకుండా అయా ప్రతి ఒక్కరికి నీ కావలసిన వాటిని మీ యొక్క మహిమైశ్వర్యంలో సమకూర్చారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో మరొకసారి మేము సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే కృప దయచేసినందుకు కూడా మీకే వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని కీర్తనల గ్రంథం 23వ కీర్తన 5వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా అయా మిమ్మల్ని కాపరిగా కలిగి ఉన్నవారు, మీ పైన ఆనుకొని జీవిస్తున్న వారి జీవితంలో అద్భుతాలు చేయగలిగిన దేవుడవు తండ్రి. శత్రువుల ఎదుటనే తండ్రి అద్భుతంగా దీవించే దేవుడవు నాయన. ఏది తక్కువ కాకుండా సమృద్ధితో తండ్రి గిన్నె నిండి పొంగి పొర్లేలా తండ్రి ఆశీర్వదించగలిగిన దేవుడవు తండ్రి. అవునయ్యా, ఈ రోజున తండ్రి బిడ్డలు దేని గురిచైతే చిందిస్తున్నారో, ఏది లేదు అని, ఎక్కడ అవమానం కలిగిందని బాధపడుతున్నారో మీరు అద్భుతం చేస్తారనే విశ్వాసముతో అయా బిడ్డలు తండ్రి ధైర్యముతో జీవించడానికి సహాయము దయచేయండి నాయన. కృప దయచేయండి ప్రభువా. ప్రతి విషయంలో మీరే తోడయుండండి ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించమని, పేరు పేరున ఆశీర్వదించమని, మీ కృపా సహాయం వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వారికి ఉన్న బలహీనతలను యేసు నామములో కొట్టివేయండి. అయా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా సంపూర్ణమైన స్వస్థత దయచేయండి నాయనా. అయా ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్తో, లివర్ ప్రాబ్లమ్స్తో, లంగ్స్ సమస్యలతో, కిడ్నీ సమస్యలతో, అయా చర్మ సంబంధమైన వ్యాధులతో, అయా ఎవరైతే రక్త సంబంధమైన వ్యాధులతో ఉన్నారో, అయా ఎవరైతే మోకాలు నొప్పులతో ఉన్నారో, ఎవరైతే నాయన కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్తో ఉన్నారో, అయా మైగ్రేన్ హెడ్ఏక్స్తో ఉన్నారో, ఎవరైతే బిడ్డలు ప్రభు బ్రెయిన్ క్లాట్స్తో ఉన్నారో, ఎవరైతే బిడ్డలు తండ్రి అయా పీసీఓడి సమస్యలతో, బీపీ, షుగర్స్, థైరాయిడ్స్తో ఉన్నారో, భయంకరమైన వ్యాధులు కలిగి ఉన్నారో, అంధకార క్రియల చేత శోధించబడుతూ అనారోగ్యం పాలయ్యారేమో, అయా యేసు నామములో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన విడుదల, స్వస్థత దయచేయండి. భయంకరమైన వ్యాధులను కూడా తొలగించండి ప్రభువా. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా స్వస్థత దయచేయండి నాయన. అయా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసు నామములో లేవనెత్తండి. సమాధానంతో వారు ఉండడానికి కృప దయచేయండి ప్రభు. ఆశ కలిగి జీవించడానికి కృప దయచేయండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రిన అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి అయా బిడ్డలు తలగానే గాని తోకగా ఉండకుండా సహాయము దయచేయండి నాయన. అయ్యా వారి చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి ప్రభువా. నాయన వారు చేయాలనుకుంటున్న ప్రతి కార్యంలో సఫలత దయచేయండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. మంచి జాబ్ పొందుకునే కృప దయచేయండి నాయన. అదే విధముగా నాయన వివాహాల విషయంలో కూడా సహాయం దయచేసి వారికి సాటి అయిన సహాయమును అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా ప్రభువా, కుటుంబంలో కలతలు, గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏవీ లేకుండా అయా మీరు కట్టిన కుటుంబం వలె వారు తండ్రి ప్రశాంతముగా జీవించే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కృప దయచేయండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. లోబడే హృదయము దయచేయండి. దుర్వ్యసనాలలో ఎవరైతే ఉన్నారో ఆ దుర్వ్యసనాల నుంచి విడిపించండి ప్రభువా. అదే విధంగా నాయన రక్త సంబంధికుల మధ్య గొడవలు లేకుండా కూడా సహాయము దయచేయండి. కోర్టు కేసులో అయా చిక్కుబడ్డారు నాయన, వారి వైపు న్యాయము జరిగించండి, విడిపించండి ప్రభువా. అదే విధంగా తండ్రి గర్భఫలం లేని వారిని దర్శించమని,
వారి యొక్క భార్యాభర్తల్లో ఉన్న లోపాలు సవరించబడి బిడ్డలు అయా సంతానము పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, క్షేమాన్ని వారికి దయచేయండి. ఆయా దేశాల్లో ఉన్నారు, వారందరికి కూడా రక్షణ దయచేయండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయంలో, ఆ ఇంటర్వ్యూస్లలో మీరు తోడై ఉండమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థన చేస్తుండగా వాటన్నిటినీ మీరే బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. నాయన మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మేమందరము కూడా సేద తీరబోతున్నామయ్యా. మాకు మంచి నిద్ర దయచేయండి అయ్యా. ఎవరికి పీడకలల సమస్యలు, నిద్రలేమి సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరికి నీ తండ్రి సుఖవంతమైన నిద్రను దయచేయండి అయ్యా. ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు ఇబ్బందులు పడకుండా మీ యొక్క దేవదూతల కంచెలో ప్రతి గృహమును భద్రపరచండి నాయన. అయా మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిన పెడుతున్నాం ప్రభువా. మరలా ఉదయకాలాన్ని మేమందరము సజీవులుగా చేరి మీ ముఖదర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ జీవించగలిగే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.